ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు సజీవులుగా ఉంచిన విధానం బట్టి కూడా మేము స్తుతిస్తున్నాం. దేవా, మీరు ఇచ్చినటువంటి పాప క్షమాపణ బట్టి, నిత్య జీవం బట్టి, వాక్యమును, పరిశుద్ధాత్మ సంఘము, కుటుంబం బట్టి, ఇహలోక పరలోక ఆశీర్వాదం బట్టి, నిత్య నిరీక్షణ బట్టి కూడా స్తుతిస్తూ, ఉదయకాల సమయంలో ప్రభువా దైవ మర్మముల ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని యేసునామమును ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఏప్రిల్ 23 దైవ మర్మములు. ఆయన కృపావాక్యమునకు మిమ్మల్ని అప్పగించుచున్నాను. అపోస్తుల కార్యం 20:32. విశ్వాసుల సంరక్షణ కొరకై అపోస్తుల కార్యం 20:28-32 నిట్లు హెచ్చరించుచున్నాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మను దేని యందు అధ్యక్షులుగా ఉంచును. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించును అని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకుచూ మనుషులు మీలోనే బయలుదేరుదురు. అపవాది బహుగా పని కలిగి ఉన్నాడు. తోడేళ్ళు వారిని ఎదుర్కొను వంకర జనము చేత వారు మోసగింపబడదురు. అందుచేత పరిశుద్ధాత్మ సంఘముపై మిమ్మను నియమించి ఉన్నాడు. వారు దేవుని చేత నియమించబడిన పనివారు నిక్షేమం చేసుకొనుటకు పౌలు తానే వారికి 3 సంవత్సరముల పర్యాంతరం వారు తగిన రీతిగా హెచ్చరికలు పొంది సంరక్షింపబడు నిమిత్తము కన్నీళ్లతో బోధించను. పూర్వము ఎప్పుడు లేనట్టు విధముగా ఈ దినములలో సైతాను మరి విశేషముగా పనిచేయుచున్నాడని దేవుని వాక్యం ద్వారా మనం మెరుగుచున్నాం. తాను కల్పించు నానా విధములైన ఆయుధములు అన్నిటితో అపవాది విశ్వాసం ఎదుర్కొనబోచున్నాడు. దుర్బోధలు, తప్పుడు సిద్ధాంతములు, హింస, శ్రమ, బాధ, దారిద్ర్యము, పోరాటము, మోసగించు పనివారి చేత అపవాది విశ్వాసం ఎదుర్కొనని వాక్యము చెప్పుచున్నది. తగిన బోధ వలన విశ్వాసులను మనము సంరక్షించలేకపోతిమా? మనము దేవుని పక్షముగా తప్పిపోయిన వారమే. ఒక ఉదాహరణ చూచెదము. యుద్ధము కలగవచ్చునని ప్రజలకు భయం ఉన్నది. రష్యా వారు తయారు చేసిన ఆయుధములు గూర్చి వారు కొంత ఎరుగుదురు. దేశ భద్రత కొరకు అమెరికా వారు చాలా ద్రవ్యం వ్యయం చేయుచున్నారని వారు ఎరుగుదురు. వారి ప్రభుత్వము కూడా తమ సొంత దేశమును వారి మిత్రులను సంరక్షించుకొనుటకు ఏర్పాటు చేసుకొనాలని వారు సమ్మతించెదరు. యుద్ధం హఠాత్తుగా కలగవచ్చును. ఒక్కరు కూడా విడిచిపెట్టబడకుండా సర్వనాశనం పొందుదురు. ఇట్టి పరిస్థితుల్లో మౌనము దాల్చి ఈ సంగతి తరువాత ఆలోచించుకుందామని అజాగ్రత్తగా ఉంట తప్పు. అపోస్తులుడుగా పౌలుకు వివిధ రకములైన పరిచర్య కలదు. అపోస్తులుగాను, ప్రవక్తగాను, సువార్తికునిగాను, కాపరిగా అతడు పని చేయవలసి ఉండెను. దేవుని సేవకులను ఈ దినములలో ఇదే పరిచర్య కలదు. అయితే మనము దానిని నెరవేర్చుచున్నామా? మనం ఈ పని చేయలేకపోయినట్లయితే దేవుని మందను సంరక్షించు పనివారిని దేవుడు లేపునట్లు ప్రార్థించదము. అయితే దేవుని పనిని అడ్డుపరచవద్దు. ఈ పనికి దేవుడు నిన్ను పిలువకపోయినచో దేవుని పనిలో జోక్యము చేసుకొనక పక్కకు తొలగుము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.